అది ఫేజ్ 2లో మనకి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, మంచి పార్క్స్, అమ్యూనిటీస్, పెద్ద క్లబ్ హౌస్ కూడా వచ్చే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫేజ్ 2 వర్క్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన సైజెస్ ఏముంటాయి, వాటికి సంబంధించిన డిజైన్స్ అండ్ ఒకటి మోడల్ విల్లా కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇన్సైడ్ చూద్దాం పద. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ఫేజ్ 2 చెప్పానో అది వచ్చేసి మీకు వెనకాల మొత్తం ఫేజ్ 1 అనమాట. ఆల్రెడీ ఇక్కడ స్టే కూడా చేస్తున్నారు ఫేజ్ 1లో కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఫేజ్ 2లో కనుక చూసుకున్నట్టే సైజెస్ కనుక ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే 185 స్క్వేర్ యార్డ్స్ నుంచి 300+ స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఎస్ఎఫ్టీస్ కనుక చూసుకున్నట్టయితే 3800 నుంచి 5200 ఎస్ఎఫ్టీ వరకు కూడా మనకి ఎస్ఎఫ్టీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్రజెంట్ ఒకటి కన్స్ట్రక్టెడ్ విల్లా ఉంది, ఆ విల్లా కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటో. ఇది చూస్తున్నారు కదా, మిగతా విల్లాస్ కూడా పుట్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చాలా ప్రీమియంగా ఆల్మోస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్లో విల్లాలు కట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కంప్లీట్గా రెడ్ బ్రిక్ తోటి మనకు విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విల్లా ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందుకు ఫేజ్ 1లో కూడా చూసారు కదా ఎలివేషన్ ఏ విధంగా ఉందో, సేమ్ అలాంటి ఎలివేషన్ తోటి మనకు ఫేజ్ 2లో కూడా కొంచెం లగ్జరీగా బిగ్ సైజ్ విల్లాస్ కూడా మనకి ఇక్కడ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నార్మల్గా ఈ విల్లా ఇన్సైడ్ అయితే వెళ్దాం ఏ విధంగా ఉందో ఒకసారి చూపెడతాను. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ వచ్చేసి మన కార్ పార్కింగ్ అవన్నీ వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. కింద కనుక చూసుకున్నట్టయితే